కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కు మినిమం నాలెడ్జ్ లేదు. ఈ విషయాన్ని గతంలోనే కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరంపై కుక్కమూతి మాటలు వాగుతున్న వాళ్లకు కర్రుగాల్చి వాత పెట్టినట్లు సమాధానం చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్ ప్రసంగాన్ని తెలంగాణ జనమంతా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తెలంగాణ బాపు కేసీఆర్ ను బదనాం చేయాలన్న రేవంత్ రెడ్డి కుట్రలు ఫలించవని తేల్చి చెప్తున్నారు. ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నవానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నందిమేడారంలో వరద కాలువలో నీళ్లు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? కమిషన్ల పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఎట్లా తెలుస్తుంది? ఇదే విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ కాళేశ్వరం విలువ అర్థం కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతీకార రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ప్రతిసారి దవడ వాచిపోయేలా బీఆర్ఎస్ సమాధానం ఇస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, నిజం కడప దాటే లోపల అబద్దం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే మించి ఏం చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి, వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి గానీ, మరి అడగడానికి గానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచుడని నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి, వారు చెప్పినారు 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువడే అంటాడన్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు, మా కర్మగాలి. ఆ తెలివి తక్కువ ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. తెలంగాణ వచ్చిన నాడు మనకు అందుబాటులో ఉన్న నీళ్లెన్ని, తెలంగాణను విఫల రాష్ట్రంగా, కరువు నేలగా చిత్రీకరించాలి అన్న కుట్రలు జరగలేదా? ఆ కుట్రలకు పావుగా మారింది ఇదే రేవంత్ రెడ్డి కాదా? ఓటుకు నోటు కుతంత్రంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది రేవంత్ రెడ్డి అన్నది మర్చిపోతే ఎట్లా? అట్లాంటి రేవంత్ రెడ్డి కుట్రలు చేసినంత మాత్రాన కేసీఆర్ అదురుతాడా, బెదురుతాడా? రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కేసీఆర్ ప్రభుత్వ విజయాలపై బురద చల్లితే జనం నమ్ముతారా? ఇదిగో ఇదే తేల్చి చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ బాగుపడితే చూడలేని కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచే విష ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు.
ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతర్రాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో గానీ, అటు మహారాష్ట్రలో గానీ, అటు ఢిల్లీలో గానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరు అడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు, ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. ఏదో బదనాం చేద్దామన్న కుట్రపూరిత ఉద్దేశంతో కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ముందుకు పిలిస్తే ఏం జరిగింది? ప్రజలకు వాస్తవాలన్నీ అర్థమైన తర్వాత ప్రభుత్వం పరిస్థితి ఏంటి?